మొన్నటి వరకు పరుగులు పెట్టిన పసిడిని వెనక్కి నెడుతోంది వెండి. గోల్డ్ హవాను ఓవర్టేక్ చేసి వెండి దూసుకెళ్తోంది. ఎప్పుడూ లేనంతగా బెంచ్ మార్క్ క్రాస్ చేసింది వెండి. భవిష్యత్తులో వెండికి భారీ డిమాండ్ ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్. వెండి ధరలు పెరగడానికి కారణాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. బంగారం కాదు, ఇప్పుడు వెండి హవా నడుస్తోంది. సిల్వర్ ప్రెజెంట్ గోల్డ్ అయింది. బంగారంతో పోలిస్తే వెండి ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. సామాన్యుడికి వెండి పేరు చెబితే బాబోయ్ అనే రోజులొచ్చాయి. రోజు రోజుకు గంట గంటకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం నెల రోజుల్లోనే కిలో వెండి ధరలు ఏకంగా 1,00,000 పెరిగి హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం కిలో వెండి 3,30,000కు పెరిగింది. మొన్నటి వరకు పసిడి, ఇప్పుడు వెండి ఒకే బాటలో పయనిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గత డిసెంబర్ 31 నాటికి మార్కెట్లో కిలో వెండి ధర 2,35,000గా ఉండగా జనవరి 20 నాటికి 3,30,000కు చేరుకుంది. ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో ధర పెరగడం ఇదే మొదటిసారి అంటున్నారు వ్యాపారులు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి వినియోగం పెరగడంతోనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు వ్యాపారులు. పైగా అంతర్జాతీయంగా అనిశ్చితి, రాజకీయ పరిణామాలు, యుద్ధ వాతావరణ పరిస్థితులు, రూపాయి పతనం, అమెరికా టారిఫ్స్, ట్రంప్ నిర్ణయాలతో వెండి ధరలు పెరుగుతున్నాయంటున్నారు. ఇక్కడ ఏ నోట్లో విన్నా, ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు అందరు ఆలోచించేది సిల్వర్ సిల్వర్ సిల్వర్. సో లాస్ట్ 2 క్వార్టర్స్ అంటే ఒక 6 monthsలో మన హిస్టరీ చూస్తే సిల్వర్ ₹1,00,000 నుంచి దాదాపు 3,18,000 ఇవాళ హైయెస్ట్ రికార్డ్ ప్రైస్. అంటే ఇంత షార్ట్ టర్మ్లో ఇంతగా పెరగడానికంటే దర్స్ మెనీ రీజన్స్. ఇండస్ట్రియల్ పర్పస్ కూడా కన్సెప్షన్ చాలా ఉంది అని చెప్పి. సో ఈవెన్ ఈవీ బ్యాటరీస్లో సిల్వర్ యూసేజ్ అనేది కొత్తగా టెక్నాలజీ హెస్ కమ్ డౌన్. సో వేర్ దే ఆర్ హ్యావింగ్ మోర్ ఎఫిషియన్సీ ఇన్ ద బ్యాటరీ యూసేజ్. సో గ్లోబల్గా ఏమైంది, సిల్వర్కి ఒక డిమాండ్. ప్రస్తుతం వెండి ధరలు పెరగడంతో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు వ్యాపారులు. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా వెండి, బంగారం వైపు మళ్లుతున్నారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకే రోజులో 8,000, 10,000, 12,000, 15,000 రూపాయలు పెరుగుతుంది. వెండి ధరలు పెరుగుతుండడంతో సేల్స్ తగ్గాయన్నారు వ్యాపారులు. ప్రజెంట్ సిల్వర్ మీద నడుస్తుందండి. సిల్వర్ అందరూ కూడా బార్లనే అడుగుతున్నారు. అలాగే సిల్వర్ ఎంతలా పెరుగుతుందో గోల్డ్ కూడా అదే పెరుగుతుంది కాబట్టి గోల్డ్లో బార్లు కూడా అడుగుతున్నారండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జ్యువెలరీ తీసుకోవడం కంటే బార్లు తీసుకోవడం బెస్ట్ అన్న ఆలోచనలో ఉన్నారండి. సిల్వర్ అయితే మాత్రం చాలా విపరీతంగా పెరిగిందండి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 90,000 ఉన్న సిల్వర్ ఇదో 3,15,000 దాకా ఉందండి. మరి సిల్వర్ అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇలాగా వెండి ధరలు పెరగడంతో పూజా సామాగ్రి కొనుగోలు చేసే సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు పేదవాడి బంగారంగా పిలువబడే వెండి ఇప్పుడు భారంగా మారుతోందన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ధరల పెరుగుదలతో ఏమీ కొనలేని పరిస్థితి ఉందంటున్నారు ప్రజలు. మేము మామూలుగా చిన్న చిన్న ఆర్నమెంట్స్, సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏదో ఒకటి పిల్లల వాళ్ళ కోసం తీసుకుంటుంటిమి. ఇప్పుడు చాలా రేటు పెరిగిపోయి ఏది తీసుకోవాలన్నా చాలా ఆలోచించాల్సిన విషయం అయిందండి. ఇప్పుడు అందులో సగం కూడా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాము. మార్కెట్ ట్రెండ్స్ లో వెండి హవా ఉండడంతో ధరలు ఇప్పట్లో తగ్గవంటున్నారు వ్యాపారులు. పారిశ్రామిక అవసరాలు, వెండిపై పెట్టుబడులతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు.